విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపైన ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. తెల్లమ్మ తోటలో గల సిపిఎం కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశంలోని మాట్లాడారు. ప్లాంట్లో నష్టాలు పాల్పిస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఖండించండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంపైన తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలి అంటూ సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. త్వరలోనే సిబిఐ విజిలెన్స్ అధికారులు కలిసి సిపిఎం ఫిర్యాదు చేస్తోందంటూ తెలియజేస్తున్నారు. జరిగాయి 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. స్టీల్ యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ కోల్ని కొనుగోలు చేస్తారు. యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ కోల్ అందిస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఎల్పిఎస్, మహేంద్ర ట్రిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోలు నాణ్యమైనదా కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కోల్ను ఉపయోగించే ముందు ఈ కోత నాణ్యతను పరిశీలించే దానికోసం 10 పారామీటర్స్ వాళ్ళు చూస్తారు. 10 రకాల టెస్టులు చేస్తారు. ఈ 10 రకాల టెస్టుల్లో 3 రకాల టెస్టులు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు, ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది, కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే పై అధికారులు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ దోత్యంతో ఈ కోల్ వినియోగించే పని చేశారు. పై అధికారులు కింద స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేసి వీళ్ళు వినియోగించమని చెప్పని చెప్పడంతో ఆ కోల్ వినియోగించారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మిషనరీ, స్టీల్ ప్లాంట్ మిషనరీ కొంత పాడైంది. నాసి రకం స్టీలు మార్కెట్లో రావడానికి అవకాశం ఏర్పడింది.